ఇదంతా కాదు నాన్న, జీవితం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పు. ఒక్క మాటలో జీవితం తెలిసే టైంకి జీవితమే ఉండదురా. సంవత్సరం మిట్ట మధ్యాహ్నం బెట్ట ప్రాంతంలో గోదారమ్మ గోదారమ్మ ఎక్కడ పుట్టావే, చింతలేని చిరునవ్వుని నా చింతకు తెచ్చావే. కరెక్ట్ గా లేచింది అనుకో, మీ పని అయిపోయినట్టే. నువ్వు కోఆపరేట్ చేస్తే 50-50. ఈడేదో రోజు మా సొంతూరు వెళ్ళిపోతాడు రా, పిచ్చుడైపోతాడు కాబట్టి. ఎగిరెగిరి పడమాకరయ్యా, ఏదో ఒక రోజు నిన్న గోదాట్లోనే తొక్కేస్తుంది అది. 2 ఏళ్ల నీ ప్రేమ నిజమో 25 ఏళ్ల నా ప్రేమ నిజమో తెలుసుకోవాల్సింది నువ్వే. మన ఇద్దరి ప్రేమలో ఒకరి ప్రేమ గెలవాలంటే ఇంకొకరి ప్రేమ ఓడిపోవాలి. నేను గెలిచాను, మరి నువ్వు? బయట పోస్టర్ ఇలా ఉందంటే లోపల సినిమా ఎలా ఉంటుందోరా. ఏదైనా పనికొచ్చా పని చేయి. చెప్పింది చెయ్యండి, చెప్పింది చెయ్యండి. అమ్మాయిలు ఎప్పుడు పనికొచ్చేవాళ్ళని పైకొచ్చేవాళ్ళని నమ్ముతారా? ఇంకా నీకేమైనా ఆలోచన ఉంటే చివరిగా చూసేది మా చావే, మా చావే. ఒరే శివ, నీతో ఉండేవాళ్ళు ఎవరో, నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరో ఇప్పటికైనా తెలుసుకుని బాగుపడరా. ఒక మనిషి మారాడంటే అమ్మ కంట్లో కన్నీరు చూసి ఉండాలి, అమ్మాయి మిగిల్చిన కన్నీరు అనుభవించి ఉండాలిరా. ఫ్రెష్ కానీ ఇది ఫ్రెష్ కాదు రోయ్. గుడిలో దేవతకే గరడం ఏం తెలియదే, దయతో నీ దరికిలా రానివే రానివే రానివే. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నేనేమో పక్కనే ఉందామనుకున్నాను, నువ్వేమో నా పక్కన ఉండాలనుకున్నా. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్, చాలా బాగుంది. హీరో యాక్షన్ ఎలా ఉంది? కొత్తగా కుర్రోళ్ళు కొత్తగా చేశారు కదా, బాగుంది. కొత్తగా చేసినా కానీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఆల్రెడీ చాలా సినిమాల్లో ఉన్న అనుభవంతో చేసిన దాంతో సినిమాలో ఫోటోగ్రఫీ హైలైట్ అంటారు, అందరూ నిజం. అది 100% ఫోటోగ్రఫీ అయితే క్రెడిట్ ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా కూడా, కొత్తదనంగా స్టోరీ ఇప్పుడున్న ట్రెండ్కి స్టోరీ బాగుంటుంది. మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చాలా ఎక్సలెంట్, హీరో హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ అవి ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ అండి. ఫోటోగ్రఫీ డిజైన్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా చేశారు, సూపర్గా. మంచి మంచి సినిమాలు ఇలాంటి మంచి కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. లవ్ సబ్జెక్ట్ మీద బాగా డైరెక్టర్ గారు మంచి ఒపీనియన్గా తీశారు. సినిమా చాలా బాగా హిట్ అవుతుంది. అంటే మూవీలో 3 పాత్రలు ముగ్గురు బాగున్నాయండి, బాగా చేశారండి. అంటే ఫస్ట్ సినిమా ఇంట్రడక్షన్లో చేశారు కదా హీరో, మనోడు ఇంట్రడక్షన్ బాగుంది. అంటే లవ్ సబ్జెక్ట్ మీద ఎలా వెళ్ళాలి అనే ఒక సబ్జెక్ట్ దీన్ని తీసుకెళ్ళి చాలా బాగా చూపించారు. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉందండి? యాక్షన్ కూడా చాలా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు, సూపర్. ఇప్పుడు ఈ మూవీ చూడగలిగే ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్మెంట్, పిల్లలు వాళ్ళు యూత్ బాగా దూసుకెళ్ళిద్దని చెప్తున్నాను. యూత్లో బాగా మంచి
హైప్ రావాలి. చాలా బాగా చేశారు, దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళారు నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. బాగా సబ్జెక్టు ఒక క్వశ్చన్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్షన్ అదే హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, డిజైనర్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. పాత్ర బాగుంది, క్యారెక్టర్ బాగుంది, క్యారెక్టరేషన్ కరెక్ట్. 3 క్యారెక్టర్లు కూడా చాలా వైలెంట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది, చాలా బాగా చేశారని మనస్ఫూర్తిగా ఉంది. డైరెక్టర్ గారు బాగా చూపించారు, బాగా బాగా కష్టపడ్డారు, చాలా బాగా వచ్చింది సినిమా. మాత్రం బాగా హిట్ అయింది, బాగుంది. అది सवितेज, हम लोग हमारी फिल्म फेलियर बॉय आज रिलीज हुई है, विच इज़ इन थिएटर. प्लीज कम एंड वॉच. एंड आई वुड लाइक टू थैंक आवर प्रोड्यूसर VSS Kumar Garu. रियली वर्क हार्ड अ लॉट. उनकी वजह से हमारी फिल्म यहाँ तक पहुँच पाई है. प्लीज कम एंड ब्लेस अस. एंड ऑल्सो वन very important thing, we are remembering our friend Pradeep. He is no more with us. उन्होंने बहुत अच्छा काम किया, सबने अच्छा काम किया. It's very special that for us, our song is very special, and most importantly, it's a very sweet film and very sweet storyline also. And moral of the story, अगर आप you come and watch. It's failure boy. Are they actually failed in life? That's the bottom of the story. Please come and watch and bless us. హాయ్ అండి, ఇప్పుడే వచ్చి शुपूर्णा मालाकार. प्लीज अवितेज, हम लोग हमारी फिल्म फेलियर बॉय आज रिलीज हुई है, which is in theater. Please come and watch. And I would like to thank our producer VSS Kumar Garu. He really worked hard a lot. उनके वजह से हमारी फिल्म यहाँ तक पहुँच पाई है. Please come and bless us. And also one very important thing, we are remembering our friend Pradeep. He is no more with us. उन्होंने बहुत अच्छा काम किया, सबने अच्छा काम किया. It's very special that for us, our song is very special, and most importantly, it's a very sweet film and very sweet storyline also. And moral of the story, अगर आप you come and watch. It's failure boy. Are they actually failed in life? That's the bottom of the story. Please come and watch and bless us. ఇప్పుడే వచ్చి మూవీ చూసి బయటకు వచ్చాము. ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. ఒక్కొక్క సీన్ దగ్గర నుంచి కానివ్వండి, ప్లాట్ మా డైరెక్టర్ తీసుకునే దగ్గర నుంచి కానివ్వండి, ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మూవీ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద ఆడియన్స్ వాట్ వీ గాట్ ద అవుట్పుట్. అండ్ దెన్ I thank my director and my producer for giving me this opportunity. వాళ్ళతో నాకు ఈ సినిమాలో నటించే ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ టు దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ మీరందరూ వచ్చి మూవీ వచ్చి చూడండి, మీరందరూ ఎంజాయ్ చేసే విధంగా వచ్చి మూవీ ఉంటుంది. నేను వచ్చి హామీ ఇస్తాను అది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పానంటే మీకు అది వచ్చి ఇదైపోతుంది. డెఫినెట్లీ మీరందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడుండే ట్రెండ్కి తగ్గట్టు మూవీ వచ్చి ఒక పెద్ద మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, ఒక చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేసే విధంగా మూవీ ఉంటుంది. అండ్ దెన్ సాంగ్స్, విజయ్ బుల్గాని తన ఒక సోల్ పెట్టి సాంగ్స్ అని ఇచ్చారు. అంత అద్భుతమైన సాంగ్స్, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. డెఫినెట్లీ మీరందరూ వచ్చి చూడండి. నేను చెప్పేది కాదు, మీరు ఇంకా వచ్చి దాని ఒక రివ్యూ వచ్చి మీరందరూ వచ్చి మూవీ బాగుందా బాగాలేదా అని చెప్పి మీరు చెప్పాలి. డెఫినెట్లీ మీ యొక్క రివ్యూ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్స్ అన్ని నేను వచ్చి సెర్చ్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ వచ్చేసి నాకు సబ్జెక్ట్ చెప్పాడు. ఆయన కూడా వైజాగ్ ఆయనే, వెంకట చిన్నారెడ్డి ఉసిరిక. ఒకసారి ఎయిర్పోర్ట్లోని
అన్ఫార్చునేట్లీ కలవడం జరిగింది. ఏం చేస్తున్నారు సార్ ఏంటంటే మూవీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా చేద్దామండి. సరే అని చెప్పి ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏదో తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనుకున్నాం, 1.52 బడ్జెట్లో అయిపోద్ది అనుకున్నాం. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దామండి రెడ్డి గారు, క్వాలిటీ ఎక్కడ తగ్గదు, ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వద్దు అనుకొని మేము ఆ బడ్జెట్ అలాగే ముందుకి తీసుకొని ఆ బడ్జెట్ చాలా ఎక్కువ వెళ్ళింది. అయినా కూడా మేము బాధపడలేదు. బట్ అట్ లాస్ట్ మంచి అవుట్పుట్ వచ్చింది, అదొకటి మేము చాలా హ్యాపీ. ఇప్పుడు మీరే చెప్పాలి అవుట్పుట్ అనేది ఎలా ఉన్నదన్నది పబ్లిక్ నోట్లో వినాలి. అదే పెట్టడానికి కారణం ఏంటంటే సబ్జెక్ట్ మొత్తం విన్నా ఒకళ్ళు ఒక యాంగిల్లో ఫెయిల్ అవుతున్నారు, ఇంకొకరు ఇంకో యాంగిల్, అంటే ద టోటల్ 4 boys ఆర్ ఫెయిల్డ్. దట్ ఈస్ ద రీజన్ వీ చూస్ ఫెయిల్యూర్ బాయ్స్ టైటిల్. ఫిలిమ్స్ బ్యానర్ పై ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను, అందరూ ఆశీర్వదించి ఆదరిస్తారని చాలా ఆశతో ఉన్నాను.